ప్రియులారా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 15వ వచనం నుండి చివరి వరకు చూస్తే కనుక అక్కడ దేవుడు రెండో రాకడలో తన భక్తులను తీసుకుని వచ్చి ఏంటంటే ఆయన ఒక రాజ్యాన్ని స్థిరపరుస్తాడు. ఆ రాజ్యాన్ని స్థిరపరచడానికి ముందు ఏమేమి జరుగుతాయో అన్నీ ఎక్కడ రాయబడి ఉన్నాయి అన్నమాట. అది ఏంటని చూస్తే కనుక ఇశ్రాయేల్ చెదరిపోయినటువంటి అన్ని జనుల్లో చెదరిపోయినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని మళ్ళీ ఒక చోటను చేర్చి వారిని ఏకరాజ్యముగా చేర్చి వారి మీద దావీదుని రాజుగా నియమిస్తాడని చెప్పి 24వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తాం. అది ఎగ్జాక్ట్గా అప్పుడే జరుగుతుందని ఎలా చెప్పగలరని మీరు చూస్తే కనుక 25వ వచనంలో ఇలాగ ఉంటుంది. దావీదు ఎల్లకాలము వారి మీద అధిపతి అయి ఉండునని. ఎల్లకాలం ఎలా చేయగలిగాడు? అతను ఆల్రెడీ చనిపోయాడు. ఆ తర్వాత చాలామంది వచ్చారు. అంటే ఇది 1000 ఏళ్ళ పాలన తర్వాత ఇంక ఏమీ లేదు, కొత్త ఆకాశం కొత్త భూమి. కనుక ఆ 1000 ఏళ్ళ పాలనలో దావీదే రాజని అక్కడ ఉన్నది. ప్లస్ ఇంకోటి 26వ వచనంలో నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును అని ఈ 2 మాటలే దానికి ప్రూఫ్స్ అన్నమాట. కనుక ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం ఉంచుకొని ప్రసంగి గ్రంథం వైపు తిరిగిన ఎట్లా దావీదు కుమారుడైన సొలొమోను ఎలా చెప్తాడు, వ్యర్థం సమస్తము వ్యర్థము అని చెప్పి అది ఎందుకు వ్యర్థమో చెప్పాడు. అది 3వ అధ్యాయం 15వ వచనంలో ముందు జరిగినదే ఇప్పుడు జరగబోగున్నది పూర్వమందు జరిగినదే, జరిగిపోయిన దాన్ని దేవుడు మరలా రప్పించడం అన్న మాట. అంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకటి జరిగిపోయిందిరా, అదే మళ్ళీ రిపీట్ అవుద్ది. కనుక మీరు చేసే ప్రయాసం అంతా వ్యర్థ ప్రయాసం, మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండండి చాలా అని చెప్పాడు అనమాట. ఆ విషయాన్ని మనం పరిగణలోకి తీసుకుని హిస్టరీ వైపు ఒకసారి చూస్తే దావీదు కన్నా ముందు సౌలు పరిపాలించాడు. సౌలు ఒక బెన్యామీనీయుడు. కనుక ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. 1000 ఏళ్ళ పరిపాలనకు ముందు క్రీస్తు విరోధి వచ్చి ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు ఇంకే రాజు ఉండడు. దానికి ముందు పరిపాలించే రాజు ఖచ్చితంగా ఒక బెన్యామీనీయుడు అయి ఉండాలని ఈ వాక్యం చెప్తుంది అన్నమాట. కనుక చూసుకుంటే ప్రస్తుతం ఇశ్రాయేలు ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఒక బెన్యామీనీయుడు, అతని పేరులోనే ఉంది బెంజమిన్ అంటే బెన్యామీన్. అతను ఒక బెన్యామీనీయుడు అని అక్కడ నిర్ధారణ అవుతుంది. కనుక ఇదే చివరి తరము, ఈ తరము దేవుణ్ణి కలుసుకుంటుంది అనేటువంటి విషయం అక్కడ స్పష్టమైంది. కనుక మీరు అందరూ రాకడ కొరకు సిద్ధపడి రాకడలో ఎత్తబడాలని చెప్పి ఆయన రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని యేసయ్య నామమున నేను మీకు తెలియజేస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్.